ఇక కర్నూలు ఏపీ మైనారిటీ బాయ్స్ స్కూల్లో ప్రిన్సిపల్ పై విద్యార్థుల పేరెంట్స్ మండిపడుతున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ పుష్పరాజు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్నారని, అంతేకాకుండా పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారని అంటున్నారు. ఇదేంటని అడగడానికి వచ్చిన పేరెంట్స్ పైనే ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తించారు. ప్రిన్సిపల్ విచారణ చేపట్టి వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కొడుకు ఏమన్నా అయితే నీకు సమానం చెప్పు. నా కొడుకు ఏమన్నా అయితే నీకు సమానం చెప్పు. వాడు ఏమన్నా అయితే కంప్లైంట్ ఇస్తున్నాను. మాట్లాడాలా అడలు తప్పమంటారా? బయటకు తప్పమంటారా? మీరు అడలు బయటకు మా అబ్బాయి చదివేకి 5వ తరగతి నుంచి చదువుతున్నాడు. ఏమన్నా చూసేకొస్తే కూడా బయట నిలబడాలి సార్. రైతుని ఇడిచినప్పుడు మీటింగ్ ఉంటే కూడా 4 గంటల వరకు చేస్తాడంట. అంతవరకు వెయిట్ చేయాలంట. ఇక్కడ చపాతీలు చేపిస్తాడంట. చిన్న ఉంటాయంట చపాతీలు. అవి తింటేనే నాకు కడుపు నిండదమ్మా అంటాడు. పాస్ పోసేకి కూడా బయటికి రాకూడదంట. కిందేసి తొక్కుతాడంట. మనం ఏం సార్ ఈ పిల్లల్ని కొడతామంటే కూడా మీ అమ్మ నాన్న ఎట్లా ఎదురు మాట్లాడతారని మరి వాడిని కొడతాడంట సార్. చాలా ఇబ్బంది పడుతున్నాడు మా పిల్లోడు ఇక్కడ. ఈ సార్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్ మా పిల్లోడికి. చదువు మీద లేకుండా ఇంకా చపాతీలు ఏమన్నా పోతే డబ్బులు మీరే పెట్టుకోండి, జాగ్రత్త లేదా అంటాడంటే చాలా ఇది ఉంది సార్. పనులు చేసుకుంటా ఇక్కడ అది చేయి ఇది చేయి అంటాడంట. తనే మీరే క్లీన్ చేసుకోవాలని చెప్తాడంట. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మేము మార్కలు అవి ఫస్ట్ నుంచి మార్కలు యాడ్ పెట్టినారు, ఏమొచ్చింది అని చెప్తాడంట సార్. చాలా ఇబ్బంది ఉంది. మాకు చపాతీలు చూపిస్తున్నారు. మా చేత 8వ తరగతి. ఎన్ని గంటలకు లేస్తారు మీరు? 5 గంటలకు లేస్తాం. 5 గంటలకు లేచి చపాతీలు చేస్తాం. కూరగాయలు తరగలనా? 5 గంటలకు లేచి 10 కల్లా చేసేయాలి. మళ్ళీ మేము 10:30 కల్లా స్టడీ కూర్చోవాలంటారు. స్నానం చేసుకుని బట్టలు పెట్టుకుంటాం. మాకు టైం సరిపోయింది. కరెంటుది మోటరు 7 వరకు 7:30 వరకు పెడతారు. పొద్దున 6 పట్ల నీళ్ళు ఎక్కువ ఉండవు. ఒక్కొక్కసారి నీళ్ళు స్నానం కానీ చేయడానికి. ఈ ప్రిన్సిపల్ ఎట్టుంటాడు? ఏమన్నా కొడతాడా? ఏమన్నా అంటాడా? ఏమన్నాడా? తప్పు చేస్తే కొడతాడా? మామూలుగానే కొడతాడా? ఏమన్నా అడిగితే ఏమన్నా నువ్వు అడిగినావు అనుకో, సరే అడుకోవాలి ఇడుకోవాలని అడిగితే ఏమన్నా అంటాడా? బాత్రూమ్ కానీ అట్లా ఇట్లా పోవాలని గట్టి కొడతాడా? డార్మెంటరీ క్లీనింగ్ మేమే చేసుకోవాలి. రగ్గులు ఇచ్చినారా? తిండి ఎట్లా పెడుతున్నాడు? రోజు గుడ్లు పెడతాడా? ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి వారంలో ఎన్నిసార్లు పెడతారు. లేదు గుడ్లు పెట్టుకోండి, ఒక్కొక్క రోజు ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. వాళ్ళు తెప్పించుకోవాలా, బాగున్న వాళ్ళు తెప్పించుకోవాలి. పిల్లలందరూ డబ్బులు వేసి తెచ్చినారా? పొరకలు పోగొట్టిన వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే మా క్లాస్ వాళ్ళు పెట్టుకున్నాం, మేము తెప్పించుకున్నాం. మీరే డబ్బులు వేసుకున్నారా? కాదు, గవర్నమెంట్. రగ్గులు ఇచ్చినాడా? లేదు, రగ్గులు 2 years నుంచి ఇలా మాకు. 2 years నుంచి రగ్గులు ఇలా పరుపులు కింద అనుకుంటారా? కాదు, మేము ఇంట్లో నుంచి రగ్గులు తెచ్చుకుంటారు. అదేలే. ఇది కట్టెలు వాయిన కొనుక్కొచ్చుకుంటాడా? మీకు కొట్టడానికి మీరు తెచ్చుకోవాలా? చేతులతోనే కొడతారా? 300 మందికి 8వ తరగతి పిల్లలు రుద్దుతారా? 58 మెంబర్స్ రుద్దుతారా ఒకరోజు? చపాతీలు మీకు వంటగా నేర్పిస్తున్నారా స్కూల్లో దీంతో పాటు? 8th క్లాస్ వాళ్ళనా 9th క్లాస్ వాళ్ళు కూడా? 8th క్లాస్ వాళ్ళు చేస్తారు. 8th క్లాస్ వాళ్ళు ఒకటి ఎంతమంది చపాతీ రుద్దుతారు? వాళ్ళు టోటల్ 58 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. నేను 7th కదా. వాళ్ళే చేయాలా? ఎందుకు 8th క్లాస్ వాళ్ళే చేయాలా? ఎవరైనా చేయగలం. వాళ్ళు పెద్ద పిల్లలని వాళ్ళకి ఇస్తారు. 8th క్లాస్ వాళ్ళు 9th 10th